శ్రీనివాస్ గారు వారికి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తామా? ఓకే చెప్పండి. పతంజలి శ్రీనివాస్ గారికి వెరీ గుడ్. సిట్ డౌన్. సో ఖచ్చితంగా మనము ఆయన ఇచ్చినటువంటి సందేశాలు అతను ఇచ్చినటువంటి యోగా చూపించినటువంటి యోగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే విధంగా మనం ప్రతిరోజు చేయాలి. చేస్తూ మన జీవితాన్ని అది యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని మన జీవితంలో ప్రతిరోజు కూడా మన స్కూల్లో అది చేస్తూ ఉండాలి. చేస్తుంటే అది మనకు యూజ్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ వారైనా మన గౌరవనీయులైన కలెక్టర్ గారైనా మన పతంజలి యోగా శ్రీనివాసరావు గారైనా మనకు వచ్చి చెప్తున్నారంటే దానివల్ల ఎంతో మనకు లాభాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. తెల్లవారి 4 గంటల నుంచి వచ్చి ఆయన పిల్లలకి అందరు కూడా లేపి, అప్పుడు మాకు కూడా తెలియదు, పీడి గారు ఉన్నారు, పిల్లలకి అందరు కూడా లేపి యోగా చేయించి ఉన్నారు. సో యోగా వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు నష్టాలు మీకు ఆయన క్లియర్ గా స్వయంగా ఆయన దగ్గరుండి చెప్తారు. మన రాష్ట్రం అంతా కూడా ఆయన తిరిగి అన్ని స్కూల్స్ అన్ని చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్యానికి మహాభాగ్యం ఉండాలి అంటే ఇటువంటివన్నీ యోగా, అలాగే అన్ని రకాలైనటువంటి మనం చేస్తున్నాం ప్రతిరోజు ఎక్సర్సైజులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటే రన్నింగ్ ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా, ప్రతిరోజు చేస్తున్నాం. సో అటువంటి కూడా మన జీవితంలో ఉంటే మనకు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. కలకాలం మనము దేవుని దయ వల్ల చక్కగా మనం జీవిస్తాం. ఇంకొకరికి కూడా మనం ఇన్స్పైర్ గా ఉంటాం, ఇంకొకరికి కూడా మనం మార్గదర్శులుగా ఉంటాం. అది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, పతంజలి శ్రీనివాస్ గారు. మా స్కూల్కి వచ్చి మీరు మంచిగా ఇటువంటి యోగా అనేటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకా మళ్ళీ మంచి మంచి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వచ్చి మా స్కూల్ని ఇలా చైతన్యపరిస్తే మా ఉపాధ్యాయులు కానీ, నేను కానీ, మా విద్యార్థులు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా చక్కగా మా స్కూల్ని చక్కగా ఉంచుతామని తెలియజేసుకుంటూ నమస్కారం చేస్తాం. థ్యాంక్ యూ.